నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. వెనుకబడిన ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వాల లక్ష్యమే ఉండాలి. ఒక ప్రభుత్వాల బాధ్యతే కాదు, అందరి బాధ్యత, సమాజం బాధ్యత. వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రజలు, అట్టడుగు వర్గాల్ని సమాజంలో పై స్థాయికి తీసుకురావడం, సమాజం అంతా ఒకే రీతిలో ఉండడం అనేది ఎవరైనా కోరుకోవాల్సింది. సమాజం అంటాం. సమాజం అంటే సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఒకే రకంగా అభివృద్ధి చెందాలి, సుఖమయమైన శాంతిమయమైన జీవితం గడపాలి అనుకుంటాం. అందులో ప్రభుత్వాలది ఎక్కువ బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల సంక్షేమం, వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభివృద్ధి, ఉపాధి కల్పన ఇవన్నీ ఆలోచించాలి. అట్లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఒక ప్రధానమైన ప్రాంతం రాయలసీమ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమ మొత్తంగా, ఉత్తరాంధ్రలో కూడా వెనుకబడితనం ఉండేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ వేరైన తర్వాత నిజానికి రాష్ట్రం వేరైతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా వచ్చింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమకి, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి నిధులు పంపిస్తే వాటిని ఆయన ప్రభుత్వం ఉపయోగించక అవి కేంద్రాన్ని తిరిగి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడుకు, ఆయన పార్టీకి, ఆయనతో అంటకాగే వాళ్లకు వెనుకబడిన ప్రాంతాల పట్ల ఉన్న శ్రద్ధ, ప్రేమ ఏమిటి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కొత్తగా ఈ మధ్య ఒక వివాదం తలెత్తింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరి మీద తీసిన ఒక సినిమా నిర్మాత మీద చెలరేగిన వివాదం ఇది. ఆయన యాత్ర 2 అని ఒక సినిమా తీసినాడు. 2019 ఎన్నికల ముందు యాత్ర, ఇప్పుడు యాత్ర 2. దీనిలో ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చుట్టూ తిరుగుతుంది ఆ కథ. ఆ సినిమా తప్పనిసరిగా అందరినీ ఆకర్షించే సినిమా, ఆకట్టుకునే సినిమా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి జీవితం అందరినీ ఆకట్టుకునే జీవితం. ఆ తర్వాత కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి జీవిస్తున్నది కూడా అందరినీ ఆకట్టుకునే విధంగానే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తీరు, పార్టీ పెట్టిన తీరు, దాన్ని అద్భుతమైన మెజారిటీ వైపు తీసుకుపోయిన తీరు, ఇవన్నీ కూడా ఆసక్తి కలిగించేవే కాబట్టి ఆ సినిమా ఆసక్తి కలిగించే సినిమా. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనో, లేకపోతే దానికి లాభం చేకూర్చే విధంగా ఉందనో, కొంచెం దుగ్ధతో ఉన్న చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా మహి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. ఏమిటి? మదనపల్లె ప్రాంతంలోని హార్స్లీ హిల్స్లో మహికి 2 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇవ్వబోతుందనో, ఇస్తుందనో, ఇవ్వమని చెప్పి ఆయన కోరాడనో, అర్జీ పెట్టుకున్నాడనో, ఇవన్నీ ఏదో ఉంది. ఆయన ఒక మినీ స్టూడియో కట్టదలుచుకున్నాడు అక్కడ. ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్లు అట్లాంటివి అక్కడ ఆ ప్రాంతంలో నిర్మించిన. ఎందుకంటే మహి మదనపల్లె ప్రాంతం వాడు. సరే, చంద్రబాబు అనుకూల మీడియా ఎక్కడో తవి తీసినట్టుగా మహి అనేవాడు రెడ్డి అని చెప్పి బయటకు తీసి మనవాడే కాబట్టి అని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి 2 ఎకరాల స్థలం అని. ఎట్లా ఉంటుందంటే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఏనాడైనా రాయలసీమ అభివృద్ధి గురించి, రాయలసీమలో బ్రతుకుతున్న పేద ప్రజలు,
దిగువ మధ్య తరగతి ఉపాధి గురించి ఎన్నడైనా ఆలోచించినారా? రాయలసీమను ఎట్లా వాడుకున్నారు వీళ్ళంతా? వాళ్ళు నిజానికి సినిమాల్లో బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, సినిమాల్లో ఇవాళ సినిమా రంగాన్ని తమ అదుపులో పెట్టుకున్న వాళ్ళంతా ఎవరు? చంద్రబాబు నాయుడు వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళంతా సినిమా స్టూడియోలు ఎక్కడ కట్టుకున్నారు? హైదరాబాద్లో ఒక రామోజీ ఫిలిం సిటీ, విశాఖపట్నంలో ఒక రామానాయుడు స్టూడియో, హైదరాబాద్లో ఇంకో రామానాయుడు స్టూడియో, హైదరాబాద్లో ఇంకో అక్కినేని నాగేశ్వరరావుది అన్నపూర్ణ స్టూడియో, ఇంకో కృష్ణది పద్మాలయ స్టూడియో. ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నవి, లేదా విశాఖపట్నంలో పెట్టుకుంటారు. ఎవరైనా రాయలసీమకు పోయి అక్కడ ఓ స్టూడియో నిర్మిద్దామని ఆలోచన చేసినారా? రాయలసీమలో స్టూడియో నిర్మించడం అంటే ఏమిటి? మహి చెప్తున్నట్టుగా హార్స్లీ హిల్స్ అనేది నిజానికి ఒక పర్యాటక ప్రాంతం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ పర్యాటక ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాడా? ఎక్కడైనా ఒక పర్యాటక ప్రాంతాన్ని కనుక, అంటే సహజంగా పర్యాటకానికి ఉపయుక్తంగా ఉండే ప్రాంతంలో కొంచెం వనరులు కనుక కల్పించినట్టయితే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారి బోలెడంత ఆదాయం, ఉపాధి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. హార్స్లీ హిల్స్ గురించి అట్లాంటి ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. ఆయన జన్మించిన జిల్లాలో ఉన్నది హార్స్లీ హిల్స్, మదనపల్లె. ఇప్పుడు బహుశా మరి మారి ఇంకేదైనా జిల్లాకు పోయిందో ఈ జిల్లాల ఏర్పాట్లో. అట్లాంటి హార్స్లీ హిల్స్కి ఏమైనా చేయాలని ఆలోచన చేయని చంద్రబాబు అనుకూల వర్గం, అనుకూల మీడియా ఇవాళ మహీవి రాఘవ్కు 2 ఎకరాల స్థలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతున్నదనగానే గగ్గోలు పెట్టి మొదటి పేజీలో బ్యానర్ వార్తలు రాసినారు. హైదరాబాద్లో స్టూడియోలు కట్టుకుంటారు, విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకుంటారు. ఆ స్టూడియోల్లో తీసే సినిమాలు ఎట్లా ఉంటాయంటే రాయలసీమ అంతా రక్తమయం, రాయలసీమలో అందరూ దోపిడీదారులే, రాయలసీమ అంతా ఫ్యాక్షనిజం, రాయలసీమ అంటే మారణకాండ, రాయలసీమ అంటే బాంబుల సంస్కృతి, రాయలసీమ అంటే తలలు చేతులు కాళ్ళు నరుక్కోవడం అని చూపించే సినిమాలు తీస్తారు తప్ప రాయలసీమలో ఉపాధి కల్పనకు ఉపయోగపడే ఒక స్టూడియో ఇప్పటివరకు ఎందుకు చంద్రబాబు నాయుడు కానీ ఆయన సామాజిక వర్గం కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకో ఆయన అనుకూలంగా ఉన్న మీడియా ఎన్నడూ వీటి గురించి రాయదు. హైదరాబాద్లో 1000 ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించిన రామోజీరావు రాయలసీమలో ఎందుకు? రాయలసీమలో చాలా మంచి ప్రాంతాలు ఉన్నవి. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రం, తలకోన లాంటి ప్రాంతాలు, హార్స్లీ హిల్స్ లాంటి ప్రాంతాలు రాయలసీమలో అనేక ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన నల్లమల ఉన్నది ఆ రాయలసీమలో. రాయలసీమ ఇటు తెలంగాణ వరకు విస్తరించున్న నల్లమల. ఆ ప్రాంతాల్లో జన ఉపాధిని పెంచడానికి, జనం యొక్క ఆర్థిక వనరులకు తోడ్పడటానికి ఎందుకు ఎవరు ఏ ప్రయత్నం చేయలేదు. అట్లాంటి ప్రయత్నం ఒకటి వాళ్ళ మహీవి రాఘవ్ చేస్తూ ఉంటే ఎందుకు గగ్గోలు పెడుతూ ఉన్నారు? మహీవి రాఘవ అక్కడ ఒక మినీ స్టూడియో నిర్మించడం వల్ల హార్స్లీ హిల్స్లో, ఆ చుట్టుపక్కల ఉన్న మదనపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో ఎంత ఉపాధి, అది తాత్కాలికమైన ఎంత ఉపాధి లభిస్తుంది? హోటళ్ళు వస్తాయి, భోజనం, ఇతర జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యే పని అతను చేస్తానంటే ఇవాళ కుళ్ళుబోత్తనంతో ఏడుస్తున్న ఈ చంద్రబాబు అనుకూల మీడియాని గురించి ఏం వ్యాఖ్యానించాలో అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.